అయితే ఈరోజు స్పెషల్ డే ఏంటి? ఈరోజు స్పెషల్ ఏంటి? సండే కదా మనం దేవాలయానికి రావాల్సింది. ఈరోజు దేనికి వచ్చాం? ఇది మాట్లాడడం ఏంటి? గుడ్ ఫ్రైడే. ఈరోజు మనం గుడ్ ఫ్రైడే అని మనం మాట్లాడుతున్నాం. లోకం అంటుంది ఇది బ్లాక్ ఫ్రైడే కదా, ఒక మనిషిని చంపిన దినం కదా, మనిషి చనిపోయిన రోజు కదా, ఇది ఎలా గుడ్ డే అవుతుంది, ఇది ఎలా శుభ శుక్రవారం అవుతుంది అని బయట చాలా వ్యక్తులు అడుగుతూ ఉంటారు. మనం కొంతమంది చనిపోయినప్పుడు బ్లాక్ డేగా మనం ప్రకటిస్తాం. కానీ ఎందుకు ఇది గుడ్ ఫ్రైడే, ఎందుకు ఇది మంచి శుక్రవారము అనేది ఎవరైనా ప్రశ్నించినప్పుడు మనం చెప్పే కొన్ని మాటలు మనం చెప్తూ ఉంటాం. ఎందుకు ఇది మంచి శుక్రవారము అంటే, దేవాతి దేవుడు మనిషి ఒక పాపములో పడి పాప బంధకాల్లో ఉన్న మనిషిని విమోచించటానికి, మనిషి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించటానికి సర్వాధికారి అయిన దేవుడు ఆయన పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చి సమస్త మానవాళి కొరకు ఆయన కలువరి శిలువలో ఆయన మరణించాడు. ఆయన మరణం ఏం చేసింది అంటే, పరలోకానికి భూలోకానికి మధ్యగా ఉన్న అడ్డును తొలగించి మనల్ని పరలోక రాజ్యంలోకి వెళ్ళే మార్గాన్ని సరళం చేసింది కలువరి శిలువ. మనందరము దేవుని రాజ్యానికి, దేవుని రాజ్యములోనికి ప్రవేశించటానికి అర్హత లేని వారిగా పాపంలో బంధించబడ్డాం. ఆయన ఏం చేశాడు అంటే, పరలోకము నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆయన కలువరి శిలువలో మరణించి మనం ఆ కలువరి శిలువ ద్వారా పరలోక రాజ్యములోనికి వెళ్ళే విధంగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడు దేవాలయపు తెర పైనుంచి కిందకి చిరిగెను అని రాయబడి ఉంది. ఏంటి శుభవార్త అంటే, యేసు ప్రభు ఎప్పుడైతే శిలువలో ఆయన ప్రాణం పెట్టాడో, మరి అతి పరిశుద్ధ స్థలము నుండి ఆవరణంలో ఉన్న మనకి మధ్యగా ఉన్న ఆ తెరని ఆయన తీసివేసి మనం డైరెక్ట్గా ఈ శిలువ ద్వారా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించే ఆ సదుపాయాన్ని ప్రభు కలుగు చేశాడు. కనుక సమస్త మానవాళికి ఇది శుభదినము. మనం పరలోకానికి వెళ్ళే మార్గాన్ని ప్రభు చూపించటం శుభమా కాదంటారా? శుభం. అందుకే ఇది శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. కానీ దేవుడు చనిపోయాడు కదా, మరి ఇది బ్యాడ్ కదా అనవచ్చు. కానీ దేవుడు అన్న మాట ఏమిటి అంటే, ప్రాణం పెట్టడానికి, తిరిగి ప్రాణాన్ని తీసుకొనటానికి నాకు అధికారము కలదు. ఆయన గురించి కాదు మనం చింతించవలసింది. అందుకే ఆయన అన్నాడు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. నా కొరకు ఏడవద్దు. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి ప్రాణాన్ని తీసుకున్నాడు, పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ జరిగిన ఈ సంఘటన సమస్త మానవాళికి ఒక మంచి శుభవార్త. అందుకే పరలోకము నుంచి భూమి మీదకి వేయబడిన నిచ్చెన, గత దినంలో చెప్పుకున్నాం, ఆ నిచ్చెనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిలువలో ఎప్పుడైతే మరణించాడో, ఆ క్రీస్తు ద్వారా మనం పరలోక రాజ్యానికి చేరుకునే మంచి అవకాశము కలిగింది. కనుక ఈ గుడ్ ఫ్రైడే, యేసు ప్రభు శిలువ వేసిన ఈ దినము సమస్త మానవాళికి ఇది శుభవార్త. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనందరం కూడా ఈరోజు ఆ శిలువను గురించి, ప్రభు కలువరి శిలువలో మరణించాడు కదా, ఆ శిలువను గురించి ఈరోజు లోకములో మనం ప్రకటించటానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం. చాలామంది
కుటుంబాల్లో, గృహాల్లో కూడా ఈ క్రాస్ మనకు కనిపిస్తూ ఉంటుంది. మన ఇళ్లలో క్యాలెండర్లోనో, మన కారు, మన వెహికల్స్ కీ చైన్స్లోనో, లేదా మన మెడలోనో, మన చేతికో, మన మందిరం మీదో, చర్చిలోనో ఈ క్రాస్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రాస్ మనం ధరించవచ్చా, ధరించకూడదా అనే విషయాన్ని మనం గమనించాలి. ఇది మన చేతిలో ఉండటం వల్ల మనకేమైనా దీవెన ఉందా, మనకేమైనా ఆశీర్వాదం ఉందా అనేది మనం గమనించాలి. అయితే మన దగ్గర ఉన్న ఈ సిలువ నువ్వు చూసినప్పుడు ఈ సిలువలో నుంచి ఏం కనపడాలో మరి అది మనకి ఈరోజు కనిపించటం లేదు. చాలామంది సిలువను మొక్కుతారు, సిలువుకు దండం పెడతారు, సిలువ మీద సాగిలు పడేవారు ఉన్నారు, సిలువ ముందు కొబ్బరికాయలు కొట్టేవారు ఉన్నారు. కానీ ఈ సిలువ మనకి ఎలాంటి మేలు చేస్తుంది అంటే, ఇప్పుడు ఇది ఒక ఐరన్ క్రాస్, ఇది మనకి పెద్ద మేలు చేసేది ఏముండదు. ఇది మేలు చేయదు. ఎందుకు ఈరోజు ఈ సిలువ మనము జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఈ సిలువని మనం చూసినప్పుడు ఈ సిలువలో దేవుని యొక్క ప్రేమ మనకు కనిపించాలి. ఈ సిలువ చూసినప్పుడు సిలువ మాత్రమే కనపడి దీని వెనక దాగి ఉన్న దేవుని యొక్క ప్రేమ కానీ, దేవుని యొక్క త్యాగం కానీ కనిపించకపోతే ఈ సిలువ వ్యర్థమే. ఈ సిలువ మనకి ఏ ప్రయోజనం ఉండదు. ఇది చూసినప్పుడల్లా కూడా మనకు కనిపించవలసింది ఏమిటి అంటే, దేవుని యొక్క ప్రేమ కనిపించాలి, దేవుని యొక్క త్యాగం కనిపించాలి. దేవుడు మన పాపాలని ఈ కలువరి సిలువలో ఆయన మన పాపాలని మేకులతో కొట్టి మన పవిత్రపరిచాడు అనేది ఈ సిలువలో మనం చూసినప్పుడే ఇది మనకి ఆశీర్వాదం. కానీ సిలువను సిలువుగా చూసినంతకాలం మనకి ఏ దీవెన ఉండదు. ఈ సిలువని చూసినంతకాలం మనకి దీవెన ఉండదు. చాలామంది ఓరికి సిలువను చూసుకొని వెళ్ళిపోతాం, అలా కుదరదు. దీనిని చూసినప్పుడు దీని వెనక ఉన్నది ఏంటో నువ్వు అర్థం చేసుకోగలిగితే ఎప్పుడూ ఈ సిలువ మనకి దీవెనకరంగానే ఉంటుంది. అయితే చూడండి, మనం బైబిల్ గ్రంథంలో ఒక చిన్న సందర్భాన్ని మీకు తెలియచేస్తాను. దేవుని ప్రజలు ఒక సందర్భంలో దేవుడి మీద తిరుగుబాటు చేశారు. దేవుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించినప్పుడు వాళ్ళందరూ అరణ్యంలో నుంచి దేవుడు ప్రయాణం చేపిస్తూ ఉన్నాడు. పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో వారు కావలసిన ఆహారాన్ని సిద్ధపరుస్తూ, కావలసిన నీరు ఇస్తూ దేవుడే తన ముందుండి నడిపించుకొని వెళుతూ ఉన్నప్పుడు ఒక సందర్భంలో వీరందరూ దేవుడి మీద కోపగించుకొని, మాకు సారం లేని ఆహారం పెడుతున్నావు, మాంసం లేదు, సారం లేని ఆహారం పెడుతున్నావు అని మోషే మీద, దేవుడి మీద సనగటం ప్రారంభించారు ఈ ప్రజలు. అయితే దేవుడు ఇన్ని మేలులు చేసినా కూడా వారి ప్రేమను గుర్తు పట్టకపోవటం వలన దేవుడంట సర్పాలను పంపించాడంట. ఆ సర్పాలని వారిని కాటు వేశాయి అని రాయబడి ఉంది. ఏం సర్పాలంట అవి? తాపకరమైన సర్పములను దేవుడు పంపించినప్పుడు ఈ సర్పాలంట వారిని కాటు వేసి అనేక మంది చచ్చిపోయారు. ఈ అనేక మంది చచ్చిపోయినప్పుడు వీరందరూ మోషే దగ్గరికి వచ్చి బతిమలాడారయ్యా, మా తప్పు అయిపోయింది, మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించు, దేవుడికి ప్రార్థన చేయమని అడిగినప్పుడు మోషే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఒక విషయం చెప్పాడు. వీరు మాట వినకపోవటం వలన ఈ సర్పాల ద్వారా ఇప్పటికీ హతమార్చబడుతున్నారు కదా, మోషే ఒక పని చేయి, నీవు ఒక సర్పాన్ని తయారు చేయి, ఒక ఇత్తడి సర్పాన్ని నువ్వు తయారు చేసి ఒక స్తంభం మీద దాన్ని పెట్టు. ఈ ప్రజలు ఎవరైతే సర్పం కాటు వేస్తుందో, కాటు వేసినప్పుడు ఇదిగో ఆ సర్పాన్ని, ఆ ఇత్తడి సర్పాన్ని తేరి చూసినప్పుడు ఏం చేస్తానన్నాడు? వారు బ్రతుకుతారు అని చెప్పాడు దేవుడు. అయితే వీరేం చేశారు అంటే, మోషే ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఆ సర్పాన్ని ఒక స్తంభం మీద పెట్టారు. ఈ స్తంభం మీద పెట్టినప్పుడు ఈ ప్రజలు ఎప్పుడైనా
పాము కాటు వేయబడినప్పుడు ప్రభు ఏం చెప్పాడు? ఆ సర్పం వైపు మీరు తేరి చూస్తే మీరు బ్రతుకుతారు అని చెప్పాడు. అయితే మీరు గమనించాలి, వీరిని కాటు వేస్తున్న సర్పాలు చచ్చిపోయాయి, కానీ ఇక్కడ ఉన్న సర్పము ఇత్తడి సర్పము. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ సర్పాన్ని నువ్వు తేరి చూడు, తేరి చూసినప్పుడు నువ్వు బ్రతుకుతావు అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటి? సర్పం చూస్తే బతికేదేంటి? సర్పాన్ని చూడటం వల్ల మనిషి ఎలా బ్రతుకుతాడు అంటే, అక్కడ దేవుడు ఎందుకు దాన్ని సూచనగా పెట్టాడు అంటే, ఇదిగో మీరు పాపము చేసినప్పుడు, నా మాట విననప్పుడు, ఇదిగో ఆ సర్పం ద్వారా మీరు హాని చేయబడుతూ ఉన్నారు. కనుక మీరు ఆ సర్పం తేరి చూసినప్పుడు, ఇదిగో దేవుడు ప్రేమతో ఆ సర్ప బారి నుండి, ఆ పాపంలో శిక్షించబడుతున్న మమ్మల్ని విడిపించి రక్షించాడు అని ఆ సర్పాన్ని తేరి చూసినప్పుడు నువ్వు జాగ్రత్త పడి దేవుడి మీద సనక్కుండా, దేవుడి మీద తిరుగుబాటు చేయకుండా నువ్వు ఉండటానికి దాన్ని తేరి చూడమని చెప్పాడు. ఈరోజు తప్పు చేసినప్పుడు శిక్ష వస్తుంది మన మీదకి. ఆ శిక్ష వస్తున్నప్పుడు మనం కానీ దాన్ని తేరి చూసినప్పుడు మనకు గుర్తు వస్తుంది, అవును ఈ శిక్ష రావటానికి నేను తప్పు చేశాను కదా, నేను పాపం చేశాను కదా, అందుకే నాకు ఈ వ్యాధి వస్తుంది, నేను దేవుడి మీద తిరుగుబాటు చేశాను కదా, అందుకే నాకు కీడు వస్తుంది అని దాన్ని జ్ఞాపకం చేసుకునటానికి. ఈరోజు కూడా ఈ క్రాస్ని మనం తేరి చూసినప్పుడు దీనిలో కనిపిస్తుంది, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు అని. దీన్ని ఒట్టిగా చూస్తే ఏం లేదు, అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, వారు ఇత్తడి సర్పాన్ని తేరి చూశారంట. మనం కూడా జాగ్రత్తగా ఈ సిలువను చూడండి. మీరు ఈ సిలువలో కనపడవలసింది ఏంటో తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు మన పాపాల నిమిత్తము ఆయన కలువరి సిలువలో మరణించాడు. ఆయన మన నీతిమంతులుగా చేసి నిత్యరాజ్యానికి వారసులుగా చేశాడు. కనుక ఇది చూసినప్పుడల్లా కూడా మరలా ప్రభు అంటాడు, మరలా ఎక్కువ కీడు చేయొద్దు, ఇప్పుడు చేసిన ఆ పాపానికి నేను శిక్షించను, కానీ మరెక్కువ కీడు రాకుండా ఉండటానికి నీవు మరలా పాపము చేయొద్దు అన్నాడు. ఇది చూసినప్పుడు అది గుర్తుకు రావాలి. అయ్యో ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు కదా, పాపం చేసిన దానికి మరలా చేయొద్దు అన్నాడు, నేను ఆ వైపు వెళ్ళకూడదు అని. సిలువు చూడగానే మనం దానిలో నుండి మన మనస్సు స్వభావాన్ని మార్చుకోకపోతే ఈ సిలువ మనకి ప్రయోజనకరంగా ఉండదు అనే విషయాన్ని మీరు గమనించాలి. అందుకు దేవుడు ఈరోజు సిలువు గుర్తు మనకి ఒక పాఠాన్ని నేర్పుతూ ఉంటుంది నిత్యం కూడా. ఎక్కడ సిలువు చూడగానే దాని వెనక ఉన్న దేవుని యొక్క త్యాగము, ప్రేమే మనకి కనిపించాలి. నోవాహు టైంలో కూడా మనుషులందరూ కూడా పాపం చేసి చెడిపోయి దేవుడు చెప్పిన మార్గాల నుంచి వారు తప్పిపోయినప్పుడు దేవుడు ఒక జలప్రలయాన్ని తీసుకొని వచ్చాడు. ఆ కాలంలో ఉన్న మనుషులందరూ కూడా జలప్రలయంలో చనిపోయారు. చనిపోయినప్పుడు దేవుడు మరలా వారితో చెప్పాడు, ఇక నుండి నేను ఈ మనుషుల యొక్క హృదయాలన్నీ కూడా ఎప్పుడు కూడా బలహీనంగానే ఉంటున్నాయి కనుక మరలా ఎప్పుడు నీటి ద్వారా, జలప్రలయం ద్వారా వీరిని నేను మరలా నశింప చేయను. ఆ రోజు మాట వినకపోవటం వలన, తిరుగుబాటు చేయటం వలన, వాళ్ళు పాపం చేయటం వలన ఆ రోజు ఆ ఆకాశపు వాక్యలు విప్పబడ్డాయి. కింద భూమిలో నుంచి నీరు వచ్చిందంట, ఆకాశం నుంచి వచ్చింది, జలప్రలయం వచ్చింది, అందరూ చనిపోయారు. నోవాహు కుటుంబం మాత్రమే ఓడలో భద్రపరిచినట్లుగా మనం చదువుకుంటూ వస్తాం. అయితే ఇక్కడ దేవుడు తర్వాత తరంలో ఏమని నిబంధన చేశాడు అంటే, ఇదిగో నేను మరలా ఎప్పుడూ జలప్రలయం ద్వారా ఈ సృష్టిని పాడు చేయకుండా ఉండటానికి, ఇదిగో ఆకాశంలో మేఘములో నేను ఒక గుర్తుని, ఒక నిబంధన మీతో చేస్తున్నాను అని చెప్పాడు. ఏం చెప్పాడు అక్కడ? ఏ నిబంధన చేశాడు? నేను మీతో నా నిబంధన స్థిరపరచుదు, నేను మీతో నా నిబంధన స్థిరపరుస్తాను. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. ఎప్పుడు కూడా ఈ జలముల వల్ల వారు లయపరచబడరు అని చెప్పి ఆయన ఏం చేశాడు? మేఘములో నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య, అది నాకును ఈ భూమి మీద ఉన్న ప్రజలకు మధ్య నిబంధనకు గుర్తుగా, ఒక నిబంధనకి గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు, నేను వర్షం కురవటానికి మేఘాన్ని రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. దేవుడు ఒక ధనుస్సుని పెట్టాడు. ఈరోజు చూడండి, మనం దాన్ని
జనరల్గా మనం ఇంద్రధనుస్సు అంటాం. ఇంద్రుడు కాదు ఆ ధనుస్సు పెట్టింది, మన ప్రభువు ఆకాశం మేఘములో ఒక ధనుస్సు పెట్టాడు. చూశారా? రెయిన్బో చూశారా? రంగురంగులుగా ఆకాశంలో మనం చూస్తూ ఉంటాం. అంటే నేను మేఘాన్ని పంపించినప్పుడు ఆ ధనుస్సు ఉంటుందంటే ఎందుకు అంటే ఎంత కావాలో అంతే వర్షాన్ని ఇస్తుంది. ప్రజలు ఒకవేళ పాపం చేసి ఆ పరిస్థితుల మధ్య కూడా మరలా జలప్రలయం ద్వారా ఇవి నాశనం అయిపోకుండా ఉండటానికంట దేవుడు ఒక నిబంధన చేసి ఆ ధనుస్సును ఉంచాడు. ఈరోజు మనకి ఆ ధనుస్సు కనపడగానే ఏమి గుర్తు రావాలో తెలుసా? ఒక దినాన పాపము చేయటం వలన దేవుడు అంత శిక్షను తీసుకొచ్చాడు, మరి నేను అలాంటి పాపము చేయకూడదు అని జ్ఞాపకం రావాలి. ధనుసు కనిపించినప్పుడు నీకేం గుర్తొస్తుంది? ఈరోజు క్రైస్తవుడిగా ఒక ధనుస్సును చూస్తావు కదా ఆకాశంలో, చూసినప్పుడు నీకేం గుర్తు రావాలంటే ఇదిగో పాపము చేయటం వలన ఒకప్పుడు జలప్రలయం ద్వారా దేవుడు నాశనం చేశాడు, మరలా పాపము చేయకూడదు నేను అని ఆ ధనుస్సు వెనక ఉన్న దేవుని యొక్క ప్రేమని మనం గుర్తుపట్టాలి. అలానే కలువరి సిలువను చూస్తున్నప్పుడు ఈ సిలువ వెనక దేవుని యొక్క త్యాగాన్ని చూసి మన పాపానికి దూరంగా పారిపోవాలి. మరలా నేను అలా చేయకూడదు, ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా నిత్యరాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి ప్రభు దిగి వచ్చాడు, ఆయనే మార్గం. ఈరోజు ఈయన విడిచిపెట్టి నేను వెళ్ళిపోతే మరలా ఈ సిలువ ద్వారా నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అని చెప్పి ఇది మనకి నిత్యము ఒక నిబంధనకి గుర్తుగా కూడా మనకి సిలువ కనిపిస్తూనే ఉంది. సిలువ దేవుడు కాదు. ఈ సిలువను పూజిస్తే కుదరదు, సిలువను సాగిలపడితే అవ్వదు. ఒకవేళ సిలువకు నువ్వు దండం పెడితే ఇది విగ్రహారాధన. ఈ సిలువ వెనకున్న దేవుడి ప్రేమని నువ్వు తేరి చూసి ఈ సిలువ ద్వారా మనందరం కూడా మేలు పొందే వ్యక్తులుగా ఉండాలి. అందుకే మనందరం ఒకసారి మరి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి వాక్యాన్ని మనం చూసినప్పుడు ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్య భాగం. సిలువను గూర్చిన వార్త. ఇప్పుడు మన ముందు సిలువ చూపిస్తూ ఉన్నాం కదా లోకానికి. ఈ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అది దేవుని శక్తి. మనకు దేవుని శక్తి, నశించిపోవచ్చున్నారికి అది వెర్రితనము. ఇక్కడ 2 గుంపుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటి నశించిపోవచ్చున్నారు, రెండో గుంపు రక్షణ పొందుతున్నవారు. 2 గుంపులు చూపిస్తూ ఉన్నాడు. వీరిద్దరికీ కూడా సిలువ ఎలా ఉందో తెలుసా? ఒక గుంపుకేమన్నా అది వెర్రితనంగా ఉంది, వారి నిత్యాగ్నికి తీసుకొని వెళుతుంది. మరొక గుంపుకేమన్నా అది దేవుడి శక్తి అయి ఉంది, అది పరలోక రాజ్యానికి వారిని తీసుకొని వెళుతూ ఉంది. ఈరోజు ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే సిలువను గూర్చిన వార్త నశించిపోవచ్చున్న వారికి వెర్రితనం అంట. ఎలా ఉందో తెలుసా వెర్రితనం? ఈరోజు సిలువ గురించి చెప్పినప్పుడు మనుషులు ఏం చెప్తున్నారో తెలుసా? మరి ఆయన దేవుడైతే మరి సిలువని మీద నుంచి ఎందుకు దిగలేకపోయాడు? వెర్రి మాటలు మాట్లాడుతున్నాం కదా. ఆ రోజు యేసు ప్రభు సిలువ మీదకి ఎక్కాడు. 3 మేకుల ద్వారా యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఉన్నాడు. అప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి చదవండి. ఆ మార్గంలో యేసు ప్రభు ఏమన్నా సిలువ మీద 3 రేకులతో వేలాడుతూ ఉన్నాడు. దేహమంతా రక్తసిక్తంగా ఉంది. అనేక మంది జన సమూహం ఉన్నారు. అయితే అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటి? ఆ మార్గమున వెళ్ళుచున్న వారు దేవాలయమును పడగొట్టి యేసు ప్రభును చూసి మాట్లాడుతున్నారు. సిలువలో వేలాడుతున్న యేసును చూసి ఏం మాట్లాడుతున్నారు తెలుసా? దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, 3 దినాల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకో. నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుంచి దిగమని చెప్పుచు ఆయన దూషిస్తూ ఉన్నారంట. దిగును దేవుడు కుమారుడు అయితే.
సిలువ మీద ఉన్న యేసుని అపహాసిస్తూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. సిలువను గూర్చిన వార్త ఈరోజు లోకంలో వెర్రితనముగా ఉంది. ఇది ఆ రోజు అదే. ఆయన వేలాడుతుంటే సిలువను చూస్తున్నారు, కానీ దాని మీద ఉన్న దేవుని ప్రేమ వారు గుర్తుపట్టలా. ఎందుకు క్రీస్తు వచ్చాడో, ఎందుకు సిలువ మీదకి వెళ్ళాడో, ఎందుకు ప్రాణం పెడుతున్నాడో వారికి అర్థం కాల. వెర్రితనంగా ఉంది వారికి. ఇంకా ఏమన్నారు అక్కడ? అలాగే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు, సైనికులు కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించును, తను తానే రక్షించుకుని. ఎవరు రక్షిస్తాడు? ఆయనే కాపాడుకోలేకపోయాడు. ఈరోజు అదే లోకంలో నిన్ను ప్రశ్నిస్తారు. అమ్మా, యేసు ప్రభు నువ్వు గొప్ప దేవుడు అంటున్నావు కదా, ఆయన సిలువ మీదకి తీసుకువెళ్ళి మేకులతో కొట్టారు కదా, ఆయనే కాపాడుకోలేకపోయాడు, చనిపోయాడు, నిన్ను నన్ను ఎలా కాపాడుతాడు అనేది ఈరోజు లోకంలో ప్రశ్న. వెర్రితనం. సిలువను గురించి నువ్వు చెప్పినప్పుడు వారు మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఆయనే మేకులు పీక్కోలేకపోయాడు, ఆయనే ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు అని ఈ నశించిపోయే జనాంగానికి అంతా కూడా వెర్రితనంగా ఉంది. కానీ వారు ఎవరు కూడా దానిలో ఉన్న దేవుని యొక్క త్యాగాన్ని వారు చూడలేకపోయారు. గమనించండి, ఈరోజు కూడా నువ్వు సిలువను గురించి వార్త చెప్తున్నప్పుడు, సిలువని గురించి ప్రకటన చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళకు కనబడుతుంది ఈ సిలువే, ఈ క్రాస్ ఒకటే వారికి కనిపెడుతుంది. దీని మీద ఉన్న ప్రభు యొక్క ప్రేమ, దేవుని యొక్క త్యాగం వారికి కనిపించకుండా అదిగో అంటున్నాడు, వారికి వెర్రితనం ఏం చేసిందో తెలుసా? నిత్యాగ్నికి తీసుకొని వెళ్ళిపోయింది, నిత్య నాశనానికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఈరోజు కూడా సిలువ సువార్త, సిలువ ప్రకటన ఏం చేస్తుందంట? అది వెర్రితనానికి తీసుకుని వెళ్ళి అది నాశనానికి తీసుకొని వెళుతుంది. రెండవ గుంపు గురించి చెప్పాడు. రెండవ గుంపు ఏంటి? సిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న మనకి ఇది దేవుని శక్తి. ఎలా నువ్వు గమనించాలి, అర్థమయ్యే విధంగా చెప్తాను. రెండు విషయాలు చెప్పాడు. ఒకటి, వెర్రితనము నాశనానికి తీసుకుని వెళుతుంది. దేవుని శక్తి ఎలాగా మనకి శక్తి కనిపిస్తుందో రెండు విషయాలు చూసినప్పుడు మీకు అర్థం కావటానికి, యేసు ప్రభు కలువరి సిలువలో ఉన్నప్పుడు ఆయనకి ఇరుపక్షాల ఇద్దరు దొంగలు వచ్చారు. ఇద్దరు దొంగలకు కూడా ఆ సైడు ఈ సైడు సిలువ వేశారు. సిలువలో ఉన్న ఇద్దరు దొంగలు ఆయన ప్రభుతో ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా మనం గమనించాలి. ఇద్దరు ప్రభువుని హేళన చేసిన వారే. వారిద్దరూ చివరికి ప్రభుతో ఏమని మాట్లాడారో మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. సిలువను గూర్చిన వార్త ఈ వ్యక్తికి ఎలా ఉంది, ఈ వ్యక్తికి ఎలా ఉంది. ఒక వ్యక్తికి విజయాన్ని తీసుకొని వచ్చింది, దేవుడి శక్తిని చూశాడు. ఒక వ్యక్తి దేవుడి శక్తిని చూడలేదు, అతను నశించిపోయాడు. ఈరోజు మనం ఏం చూస్తున్నామో జాగ్రత్తగా గమనించాలి. చదువుదాం. ఒక దొంగ ఏమని మాట్లాడాడు ఒకసారి చూడండి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో, అది కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు, యేసు ప్రభుకి ఇరుపక్కల ఇద్దరు సిలువ వేయబడ్డారు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఆయనను దూషించుచు, యేసుని దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అది ఈయన అంటున్న మాట ఏమిటి అంటే, నువ్వు దేవుడివి అయితే ముందు నువ్వు కాపాడుకో, మమ్ములు కాదు, నువ్వు కాపాడుకో. సిలువ వేసేస్తుంటే నువ్వు సిలువ మీద ఉండి నిన్ను నువ్వు కాపాడుకోలేని వాడివి, ముందు కాపాడుకొని నన్ను కూడా కాపాడు అని అడుగుతున్నాడు. ఇతనికి ఎలా ఉంది అంటే, ఆ సిలువ వెర్రితనముగా ఉంది. అతను నిత్యాగ్నికి లోనైపోయాడు, దేవుడు కృప నుంచి దూరం అయిపోయాడు వ్యక్తి. ఇంకొక దొంగ ఉన్నాడు. ఇంకొక దొంగ ఈ సిలువను గూర్చిన వార్త అతనికి ఎలా ఉందో చూడండి, ఏమని మాట్లాడుతున్నాడో. అయితే రెండవ వాడు వానిని గద్దించి, రెండవ దొంగ మొదటి దొంగని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో అక్కడ చెప్తున్నాడు, నీకు తప్పు చేశాము, మనందరం శిక్ష అనుభవించటానికి ఇది తగినదే, కానీ ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏ పాపం చేయలేవాడు అని ఆ దొంగని గద్దిస్తూ
యేసు ప్రభుతో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. దొంగ యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని అడుగుతున్నాడు. ఈ సిలువను గూర్చిన వార్త ఇతనికి ఏమైందో తెలుసా? ఎప్పుడైతే నీ రాజ్యములోనికి వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని ఆ సిలువుని ఎరిగి, దేవుని యొక్క శక్తిని ఎరిగి ఎప్పుడైతే ప్రాధాయపడ్డాడో, దేవుడు అంటున్నాడు, ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. హల్లెలూయా. అది దేవుడి శక్తి, అది దేవుడి శక్తి. విశ్వసిస్తే దేవుడి శక్తిని చూస్తావు. ఈరోజు విశ్వసించకుండా ఏమిటి సిలువలో ప్రభు దిగలేదు అని హేళన చేస్తూ ఉన్నారు. ఆయన దిగలేక కాదు, ఆయన సిలువలోంచి దిగి రాగలిగేవాడు. ఎందుకు ఆయన రాడో తెలుసా? ఆయన వచ్చిందే ప్రాణం పెట్టడానికి వచ్చాడు, కానీ ఆయన తను కాపాడుకునటానికి అసలు ఈ భూమి మీద అడుగు పెట్టలేదు, సమస్త మానవాళి కొరకు. అందుకే మనం యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్య భాగంలో ఒకసారి చదవండి. యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్య భాగం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, దేవుణ్ణి మనం ప్రేమించలేదు, తానే మనలను ప్రేమించి, దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు. చూడండి ఎందుకు వచ్చాడు, జాగ్రత్తగా గమనించండి. మనం దేవుణ్ణి ప్రేమించలేదంట, ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, తన కుమారుణ్ణి మన యొద్దకు పంపెను. ఇందులో దేవుని ప్రేమ ఉంది. కలువరి శిలువలో ఏముంది? దేవుని ప్రేమ ఉంది. అది కనిపించాలి. ఇందులో దేవుని ప్రేమ ఉంది. ఎందుకు పంపించాడంట తన కుమారుణ్ణి? మనుషులందరినీ ప్రేమించి వారి పాపాలకి ప్రాయశ్చిత్తం చేయటానికి. నువ్వు అనగానే ఆయన దిగేసి వస్తే, ఆయన వచ్చింది ఎందుకు? నా పాపాలకి ప్రాయశ్చిత్తం చెల్లించడానికి. ఈ వెర్రితనం ఏం చేస్తుంది? దిగిపోవచ్చు కదా, రెచ్చగొడుతూ ఉంది, దిగిపోవచ్చు కదా అంటే దేవుని యొక్క కార్యాన్ని జరిగించకుండా, ఈరోజు కూడా నీ విశ్వాసం నిన్ను బలపరచకుండా ఆయన కాపాడుకోవటం లేదు. ఆయన శిలువలో ఆయన్నే కాపాడుకోలేదు, నిన్నెట్ట కాపాడుతాడు అన్నప్పుడు నీకు కూడా సత్యం అర్థం కావాలి. ఆయన వచ్చింది తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మనందరి పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్తము చెల్లించటానికి తన కుమారుడైన యేసు క్రీస్తుని ఇక్కడికి పంపించి కలువరి సిలువకు అప్పగించాడు. అందులో ప్రేమ ఉంది. ఆయన దిగి రావటానికి రాలేదు, ఆయన వచ్చిందే ప్రాణం పెట్టడానికి. మరి ఈరోజు అందరూ యేసు ప్రభు గురించి ఎలా మాట్లాడినప్పుడు నీకు సందేహాలు ఎందుకు వస్తున్నాయి? నీకెందుకు వస్తాయి సందేహాలు? నువ్వేం చెప్పాలి అంటే, ఆయన వచ్చిందే ప్రాణం పెట్టడానికి, దిగటానికి కాదు, ఎక్కటానికి వచ్చాడు. ఆయన బ్రతకడి ఇక్కడికి ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ప్రాణం కాపాడుకొనటానికి రాలేదు ఆయన. గమనించండి, అందులో దేవుని శక్తి ఏంటి అంటే, ఇదిగో నేడు నాతో కూడా పరదేశులో ఉంటావు. చూసారా? ఈరోజు నీవు కూడా విశ్వసించే నీకు దేవుని శక్తి. నువ్వు విశ్వసిస్తే ఇదిగో మనం కూడా ఆయన రాజ్యానికి వారసులం అవుతాం. అందుకే ఆకాశము నుండి ఒక నిచ్చెన వేయబడి ఉంది, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సిలువలో నుండి ఎక్కుకుంటూ ఆయన రాజ్యంలోనికి పోయే ఆ గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. కనుక ఈ గుడ్ ఫ్రైడే ఇది మన అందరికీ నిజంగా అది గుడ్డే. అది అంత మంచి దినమే సమస్త మానవాళికి. మనమే దేశమే కాదు, దేశాలు ఈరోజు గుడ్ ఫ్రైడే అని జరుపుకుంటూ దేవుళ్ళు ఆనందిస్తూ ఆ సిలువుని ధ్యానం చేసుకుంటూ వస్తున్నారు. వారు సిలువు వెనుక దేవుని యొక్క ప్రేమని వారి జ్ఞాపకం చేసుకుంటున్నారు. సిలువును పూజించడం కాదు, సిలువును మొక్కుకోవటం కాదు, సిలువుకు దండం పెట్టడం కాదు. ఈ సిలువు చూసినప్పుడల్లా నీకు అది జ్ఞాపకం వస్తే అది నీకు ప్రయోజనం. సిలువును చూసినప్పుడు ఆ త్యాగము, ఆ ప్రేమ నీకు జ్ఞాపకం రాకపోతే సిలువు వ్యర్థమే. ఈ సిలువ వల్ల ఏమీ జరగదు, ఈ సిలువ ఎవరిని బ్రతికించదు. ఇది ఒక విగ్రహం అయిపోయింది నీ జీవితంలో. కనుక అది ఇత్తడి సర్పాన్ని తేరి చూడు, నువ్వు బ్రతుకుతావు. సిలువును తేరి చూసి ఆయన యందు విశ్వాసం ఉంచు, నువ్వు నిత్య జీవానికి ప్రయాణం చేస్తావు.
తేరుచూడు, నిత్య జీవానికి వస్తావు. అది తేరుచూడు. ఎందుకు తేరుచూడాలి సర్పాన్ని? ఇదిగో నీవు పాపం, నువ్వు చేసిన తప్పు వల్లే ఒకరోజు శిక్షింపబడ్డావు. అది చూసినప్పుడు నేను మరలా తప్పు చేయకూడదు, నేను తప్పు చేస్తే నాకు కూడా అలాంటి శిక్ష వచ్చిద్ది అనేది. ఇక్కడ కూడా ప్రభు క్షమించాడు, ఇక నేను పాపం చేయకూడదు. అందుకే క్రీస్తు శరీరాన్ని ఇచ్చేటప్పుడు ఆయన అంటాడు, ఏమంటాడు? నన్ను జ్ఞాపకము చేసుకొనటానికి ఇది చెయ్యండి అని యేసు ప్రభు శిష్యులతో చెప్పాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తము, ఇది మీరు తీసుకునేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను ఏ విధంగా మీ కొరకు ప్రాణం పెట్టాను. కనుక మరలా మీరు ఆ పాపం వైపు వెళ్లకుండా మీరు జాగ్రత్త పడండి, నన్ను జ్ఞాపకం చేయండి. ఎప్పుడు కూడా ప్రభువుని జ్ఞాపకం చేసుకునటానికే ఇవన్నీ కూడా. అయితే యేసు ప్రభు సిలువ యాత్రని మనందరికీ తెలుసు. యేసు ప్రభు సిలువ యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభమైంది? గత్సెమనే తోటలో నుండి సిలువ యాత్ర ప్రారంభమైంది. జాగ్రత్తగా గమనించండి. ఈ గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభును సిలువ వేసినప్పుడు ఆయన సిలువలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రము 3 గంటల వరకు ఆయన కలువరి సిలువలో ఆయన వేలాడాడు. ఎన్ని గంటలు? 9 నుంచి 3 వరకు. ఎన్ని గంటలు? 6 గంటలు సిలువలో వేలాడాడు ఆయన. అయితే ఈ సిలువ యాత్ర గత్సెమనే తోటలో నుండి ప్రారంభమైంది. గొల్గొతా కొండ వరకు ఈ యొక్క సిలువ ప్రయాణం జరుగుతూ వచ్చింది. అయితే ఈ సిలువలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఆయన మధ్యాహ్న సమయంలో చీకటి పడింది అని రాయబడి ఉంది. అంటే మధ్యాహ్నం టైంలో చీకటి పడే సమయానికి 3 మాటలు సిలువలో మాట్లాడాడు యేసు ప్రభు. ఆయన చీకటి పడిన తర్వాత 4 మాటలు ఆయన సిలువలో మాట్లాడాడు ఆయన. అయితే జాగ్రత్తగా ఆయన సిలువలో మాట్లాడిన మాటలేంటో మనం గమనించాలి. ఈరోజు ప్రభు మనకు ఒకటి చెప్తున్నాడు. ఈరోజు ఈ సందేశాన్ని వింటున్న మనందరం కూడా యేసు ప్రభు సిలువని మోసుకొని ఆయన గొల్గొతా కొండ మీదకి వెళ్ళి అక్కడ ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అనగా తన ఆత్మని తండ్రి చేతులకి అప్పగించాడు యేసు ప్రభు. ఈరోజు మనందరికీ కూడా దేవుడు చెప్తుంది ఒకటే, నీవు కూడా నీ సిలువను ఎత్తుకొని నీ ప్రయాణాన్ని కొనసాగించాలి. యేసు ప్రభు సిలువ ఎత్తుకొని ఎలా తన ప్రయాణాన్ని కొనసాగించాడో ఈరోజు మనకు మాదిరి చూపిస్తూ ఉండగా నీవు కూడా నీ సిలువను ఎత్తుకొని నీ ప్రయాణాన్ని కొనసాగించాలి అని ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్పాడు? ఒక్కసారి లోకా సువార్త 9వ అధ్యాయము 23వ వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాం. ఆయన అందరితో ఇట్లా నేను యేసు ప్రభు అందరితో ఇట్లా నేను అమ్మా ఎవరితో? ఎవరందరూ? సర్వలోక మానవాళితో దేవుడు ఎలా సెలవిస్తున్నాడు. మన దేశంతోనే కాదు, అన్ని దేశాల్లో ఉన్న సమస్త మానవాళితో ప్రభు చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడు? ఎవడైనను అందరితో ఇట్లా నేను. యేసు ప్రభు ఎలా చెప్తున్నాడు? ఎవడైనను మీలో ఎవరైనా సరే నన్ను వెంబడింపగోరిన ఎడల, నన్ను వెంబడించి నా రాజ్యములోనికి మీరు ప్రవేశించాలి అనుకుంటే, జాగ్రత్తగా గమనించండి, మీలో ఎవరైనా సరే నన్ను వెంబడించి నా రాజ్యములోనికి మీరు ప్రవేశించాలి అంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. తన్ను తాను ఉపేక్షించుకోవటం అంటే అర్థం ఏంటి అంటే, నేను, నాది, నా ఇష్టము అనేది ఏది లేకుండా తీసివేసుకోవాలి. అంటే నీ ఇష్ట ప్రకారం జీవించటానికి కుదరదు. నన్ను వెంబడించాలి అంటే, నేనుండు స్థలంలో నువ్వు కూడా ఉండాలి అంటే నీవు మొదటగా ఏం చేయాలి? నీవుగా నా ఇష్టము, నా ఆలోచన, నా యొక్క ప్లాను ఏమీ ఉండకూడదు. డిజోన్
అంటే నీ సొంతమైన నిర్ణయాలు ఆలోచనలు ఏమీ ఉండకూడదు. గమనించండి, నిజంగా ప్రభు నువ్వు వెంబడించాలి అనుకుంటే, ఆయన ఉన్నతమైన శిఖరాలకి మనం కూడా ఎక్కాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క వాక్యం మన అందరికీ అర్థం కావాలి. ఈరోజు మనందరం గుడ్ ఫ్రైడేలో వచ్చాం. యేసు ప్రభుని ఆయన సిలువు మోసుకొని ఏ విధంగా తన ప్రయాణాన్ని కొనసాగించాడో, 30 సంవత్సరాలు తన సిలువుని మోసుకుంటూనే వచ్చాడు. చివరికి ఆ 3.5 సంవత్సరాలు ఫిజికల్గా ఆయన శరీరం మీద సిలువులో ఎక్కించుకొని కూడా దాన్ని మనకు చూపించుకుంటూ వచ్చాడు. అయితే మనకి కూడా చెప్తున్నాడు, ఆయన వెంబడించాలి అని అనుకుంటే ఎవరైనా సరే, ఈ సృష్టిలో ఏ మానవుడైనా సరే, నేను కలువరి శిలువలో ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను ఆయన అనుసరించి ఆయన మార్గంలో ఆయన అడుగు జాడల్లో నేను నడిచి ఆయన దగ్గరికి వెళ్ళాలి అనుకున్న వ్యక్తికి చెప్తున్నాడు, ఎవరైనా వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తన చిత్తము తన ఆలోచన ఏమీ లేకుండా ఎంటీ చేసుకొని ప్రతిదినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఏమి ఎత్తుకోవాలంటమ్మా? తన సిలువని. ఏ సిలువ ఎత్తుకోవాలి? యేసు ప్రభు సిలువునా? యేసు ప్రభు సిలువుని నువ్వు ఎత్తుకోలేవు. నీ పక్కమ్మటాలు సిలువుని నువ్వు ఎత్తుకోవక్కర్లా. ఎవరికి తగిన సిలువ వారికి ఉంది. నేను ఎత్తుకోవలసిన సిలువ నాకుంది, నీవు ఎత్తుకోవలసిన సిలువ నీకుంది. అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, తన సిలువ, తన మన సిలువ మనం ఎత్తుకొని ప్రతిదినము ఆయన వెంబడించాలి. సిలువ ఎత్తుకోవాలి. ఏంటి ఈ సిలువ? సిలువలో ఏముంది? దేవుడు ఏ విధంగా నడిచాడో, ఆయన ఏ విధంగా చూపించాడో అవన్నీ కూడా ఇది మన జీవితంలో మనం అనుసరించుకుంటూ మనం ముందుకు కొనసాగాలి. ఆయన కలువరి సిలువలో 7 మాటలు మాట్లాడుకుంటూ వచ్చాడు యేసు ప్రభు. ఆ 7 మాటలను ఒకసారి చూస్తే అవే మన జీవితంలో కూడా వాటిని అనుసరించుకుంటూ మనం కూడా దానిలో మనం ముందుకు నడవాలి. ఆయన కలువరి సిలువలో 7 మాటలు మాట్లాడాడు. ఏ మాటలో క్లుప్తంగా మీకు అర్థమయ్యే విధంగా నేను ఆ విషయాలు మీకు తెలియచేస్తాను. ఒకటి, ఆయన కలువరి సిలువలో మాట్లాడిన, సిలువలో వేలాడుతూ ఆయన మాట్లాడిన మాట లోకాసు వార్త 23:34. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. నా వైపు చూడాలి. మొదటి మాట ఏం చెప్తున్నాడంటే, ఆయన వీరిని క్షమించండి అని చెప్పాడు. ఈరోజు ఆయన సిలువు, మన సిలువును ఎత్తుకొని మనం కూడా ప్రయాణం చేసి ఆయన వెంబడించేటప్పుడు మనం కూడా ఎలాంటి మనసు కలిగి ఉండాలి అంటే, క్షమించే మనసు మనలో కూడా కలిగి ఉండాలి. ఇదే సిలువ మనం మోయవలసింది. మనం కూడా ఏం చేయాలి అంటే, క్షమించే మనస్సు ఉండాలి. ఒక వ్యక్తి అడిగాడు, అయ్యా ఎన్నిసార్లు నేను క్షమించాలయ్యా? నా సహోదరు అస్తమానం నా మీద తప్పిదం చేస్తూ ఉన్నాడు, ఎన్నిసార్లు నేను క్షమించాలి అని అడిగితే యేసు ప్రభు అన్నాడు, 70 ఏళ్ల మట్టికి, అంటే నీ జీవితకాలం అంతా కూడా నువ్వు క్షమించాలి చెప్పాడు. నీ జీవితకాలం అంతా వ్యక్తి నువ్వు క్షమించాలి అని చెప్పాడు. గమనించండి సంగమా, ఈరోజు ఒక క్రైస్తవుడికి ఉండవలసిన మొదటి క్వాలిటీ ఏంటో తెలుసా? ఇదిగో సిలువలో రేపు నువ్వు చూపించవలసింది క్షమించే మనసు నీలో నుండి లోకం చూడాలి. వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారే అని ఎప్పుడు తెలుస్తుంది లోకానికి? వీరు క్రీస్తుతో ఉన్నవారే అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, నువ్వు క్రీస్తుని నీ సిలువుని వెత్తుకొని ఆయన వెంబడిస్తున్నప్పుడు ఇదిగో ఈ క్వాలిటీస్ నీలో ఉంటే వీరు కూడా క్రీస్తుతో ఉన్నవారే. అంతే కదా? వాళ్ళు చూసి అన్నారు కదా, మనల్ని చూసి కూడా అనాలి అంటే ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ మనలో ఉండాలి. ఎప్పుడైతే క్రైస్తవుడిగా నీ జీవితంలో క్షమించే మనసు ఉంటుందో అప్పుడు అనుకుంటారు వీరు కూడా క్రీస్తుతో ఉన్నవారే. ఇది మొదటి లక్షణం. అందుకే ఒక ఉపమానం చెప్పి, ఒక వ్యక్తి రాజు దగ్గరికి వచ్చి, అయ్యా నీకు ఇవ్వవలసిన అమౌంట్ నేను ఇవ్వలేకపోతున్నాను,
నాకు కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నన్ను క్షమించు, నేను పిల్లలతో ఉన్నాను, నన్ను క్షమించు అని బతిమలాడాడంట. ఆయన అన్నాడు, రాజు సరే పోన్లే నిన్ను క్షమించాను వెళ్ళిపో అన్నాడు. అయితే వెళ్ళిపోయాడు ఈ వ్యక్తి. వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తికి మరొక వ్యక్తి ఈయనకి కొంత అమౌంట్ ఇవ్వాలి. ఈయన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా డబ్బు నాకు కావాలి, నాకు అవసరము అడిగాడు. ఆ వ్యక్తి అన్నాడు, నా కుటుంబం మరీ పాడైపోయింది, తినటానికి కూడా నాకు అవకాశం లేదు, మరి నేను ఇప్పుడు ఇవ్వలేను, ఓపిక పట్టు అని చెప్పాడు. నేను ఓపిక పట్టను, నువ్వు నాకు ఇస్తావా చస్తావా అని కూర్చున్నాడు. నేను ఇవ్వటానికి ఇప్పుడు ఏమీ లేదయ్యా అని చేతులు ఎత్తేస్తే అతను తీసుకువెళ్ళి చెరసాల్లో వేయించాడు ఈ వ్యక్తి. ఈ విషయం రాజుకు తెలిసి ఇతన్ని పిలిపించి, ఏమయ్యా నీవు నాకు కట్టలేను అంటే నేను నిన్ను క్షమించాను కదా, నువ్వు అతన్ని నువ్వు ఎందుకు క్షమించవు? నువ్వు నేను నిన్ను క్షమిస్తున్నాను కదా, నువ్వు అతన్ని ఎందుకు క్షమించలేకపోతున్నావు? నువ్వు అతన్ని క్షమించకుండా ఆ విధంగా ఉన్నావు కనుక నీ అప్పును కూడా నేను క్షమించడం లేదు, లాస్ట్ కాసు చెల్లించే వరకు నీ వెళ్ళి చెరసాల్లో కూర్చో అన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా అమ్మ తప్పు చేసినప్పుడు ప్రభు అంటే మనం క్షమిస్తున్నాడా లేదా? క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన. నువ్వు ఎలాంటిదైనా సరే నువ్వు కనికరం దయతో ప్రభు క్షమించాలి అంటే నువ్వు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభు అనుకున్నప్పుడు ఆయన క్షమిస్తున్నాడు. ఆయన అంటాడు, నేను నిన్ను క్షమిస్తున్నాను కనుక నీవు కూడా క్షమించు, నువ్వు కూడా ఓర్చుకో అని అంటున్నాడు. ఇది నీ సిలువలో, నువ్వు ఎత్తుకున్న సిలువలో ఉండవలసిన మొదటి లక్షణము క్షమించేది. రెండవది ఆయన చెప్పాడు ఏమిటి అంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ఈ దొంగతో ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అంటే ఇక్కడ మనకుండవలసిన ఇక్కడ ఒక లక్షణం ఏంటి అంటే, ఈ వ్యక్తి ఇద్దరు దొంగల్లో ఈ వ్యక్తి పరదేశీలో దేవుడితో ఉండే భాగ్యం ఇతనికి దొరికింది, అతనికి దొరకలేదు. కారణం ఏంటి? ఈ వ్యక్తి పరలోకము గురించిన ఒక ఆశ కలిగి ఉన్నాడు. మనం కూడా ఎప్పుడూ కూడా ఈ భూ సంబంధంగా ఏదో మూటలు కట్టుకోవాలి అనే ఆశ కన్నా నాకు నిత్య రాజ్యము కావాలి అనే ఆశ మనలో ఉండే విధంగా మనం ఎప్పుడు మన మనసంతా కూడా అంటాడు కదా, మీరు భూ సంబంధమైన ఏమంటాడు అక్కడ, పైనున్న వాడు కొలసి 3:1 ఏమంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అమ్మా మీరు యేసు క్రీస్తుతో కూడా మీరు పాప క్షమాపణ పొందిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, పైనున్న వాటినే వెతకండి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఈ మనసు ఉండాలి మనకి. రెండో క్వాలిటీ ఇది, అర్థమైందా? మొదటిది క్షమించే మనస్సు ఉండాలి. రెండవది ఈ దొంగ ఏ విధంగా అయితే పరలోకము గురించిన ఒక ఆశ కలిగి ఉన్నాడో యేసు ప్రభు కూడా అదే చెప్పాడు. నీవు ఆయనతో నడవాలి అనుకుంటే, ఆయన రక్తం ద్వారా కడగబడిన వ్యక్తివైతే ఖచ్చితంగా పై వాటి మీదే నీ మనసు ఉండాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు ఉండకూడదు. ఇది రెండవ లక్షణము, క్రీస్తుని వెంబడించే వారిలో ఉండవలసిన రెండవ లక్షణం. మూడవది ఆయన అంటాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఆ కుమారుడితో అంటున్నాడు, ఇదిగో నీ తల్లి అని. కలువరి సిలువలో ఉన్నప్పుడు కూడా తల్లి బాధ్యతని విస్మరించలే. ఈరోజు మన జీవితంలో కూడా మనకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు ఖచ్చితంగా నిర్వర్తించాలి. అందుకే ముదిమి వచ్చినప్పుడు, వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు నీ తల్లిదండ్రులని నువ్వు నిర్లక్ష్యం చెయ్యొద్దు అని చెప్పాడు. వాళ్ళు వృద్ధాప్యంలోకి వస్తారు కదా, ఆ వచ్చినప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు తల్లిదండ్రులని. ఈరోజు మనకు అప్పగించిన బాధ్యతలు, తల్లిదండ్రులకి పిల్లల బాధ్యత, పిల్లలకి తల్లిదండ్రుల బాధ్యత, ఇలా కుటుంబంలో మనకు అనేకమైన బాధ్యతలు ఉన్నాయి. ప్రతి బాధ్యత, భర్తకి భార్య బాధ్యత, భార్యకి కూడా భర్త బాధ్యత. ఈ బాధ్యతలన్నీ కలిగి నువ్వు ఖచ్చితంగా నీ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలి. నేను ప్రభువు నమ్ముకున్నాను కదా, నాకు ఈ భార్య సంగతి కాదు, పిల్లల సంగతి వద్దు, అది వద్దు అని వెళ్ళిపోతే కుదరదు. అందుకే దేవుడు అంటాడు, సక్రంగా నీ కుటుంబాన్ని ఏలని వాడు విశ్వాస ఘాతకుడు అంట. ఖచ్చితంగా నీ కుటుంబాన్ని ఏలుబడి చేయాలి, నువ్వు ఏలాలి, సంరక్షించుకోవాలి, కాపాడాలి.
నీకు బాధ్యత. యేసు ప్రభు శిలువలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలా పోతే పోలిన అల్లా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అయ్యా ఇదిగో నీ తల్లి. ఈరోజు మన జీవితంలో బాధ్యతలను మర్చిపోకుండా నడిపించే ఆ మంచి గుణ లక్షణాలు మనకు కూడా కలిగి ఉండాలి. ఇది 3వది. 4వది, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి. అంతేనా? మన జీవితంలో ఎప్పుడూ కూడా యేసు ప్రభు తండ్రిని చెయ్యి విడవటము యేసు ప్రభు సహించలేకపోయాడు. ఈరోజు మనం కూడా దేవునికి దూరం అయ్యేవి ఏటిని కూడా మనం కూడా సహించలేం. మనం కూడా ఈజీగా దేవుడి సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఒకరోజు ప్రార్థన చేయకపోయినా, ఒకరోజు సహవాసం లేకపోయినా మనకి ఏ విధంగా అనిపించదు. కానీ యేసు ప్రభు అంటాడు, ఒక్కసారి దేవుడు తన చెయ్యిని విడిచిపెడుతుంటేనే, అయా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెడుతున్నావు. ఈరోజు నీకు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసా? ఎప్పుడు దేవుణ్ణి హత్తుకొని ఆయన అనుసరించే విధంగా మన మనసులో ఎప్పుడు కూడా ఆయన మీద నుంచి తొలగిపోయే అవకాశం ఇవ్వకూడదు, ఎప్పుడు ఇవ్వకూడదు. మనకి చాలామంది ఏం చేస్తారు, తప్పిపోయిన కుమారుడు డబ్బు తీసుకున్నాడు, తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోతాడు. ఈరోజు మనకు కూడా ఉద్యోగమో, ఆస్తో, ఆరోగ్యమో, పలుకుబడో మనకి ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తామో తెలుసా? నిజంగానే దేవుడికి దూరం అయిపోతాం. ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, దేవుని సహవాసం ఉండదు, దూరం అయిపోతాం. ఒకవేళ కరువు వచ్చిందా, దేవుడు నాకేం చేశాడు ఇక్కడ అని చెప్పి అలానే కూడా నయోమి ఏ విధంగా విడిచి వెళ్ళిపోయిందో బెత్లెహేమని, మనం కూడా దేవుడి సన్నిధికి దూరమై, అమ్మ ఎందుకు రావు చర్చి కంటే, వస్తామనే దేవుడు మాకేం చేశాడు? ఏం చేశాడు కాదు, ఆయన సన్నిధి నీతో ఉంది. ఆయన ఉంటే చాలు, ఆయన నాతో ఉంటే చాలు. అందుకు ఎప్పుడూ కూడా నీ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా, ఏదొచ్చినా సరే నువ్వు దేవుడితో ఒక్క క్షణం కూడా దూరం అయ్యే అవకాశాన్ని కల్పించుకోకూడదు మనం. ఆయన లేకపోతే ఏమిటి, మనకి ఏమైపోతుందో చూడు. ఆయన ఒకవేళ చేయి విడిచిపెడితే పరిస్థితి ఏంటో తెలుసా? కనుక మనలో ఉండవలసిన ఎన్నో లక్షణం ఇది, 4వ లక్షణం ఏమిటి అంటే, ఎప్పుడు మన మనసు ఆయనకు దూరంగా ఉండే విధంగా మన మనసు ఉండకూడదు. ఎప్పుడు కష్టం రాని, ఎన్ని రాని ఆయన హత్తుకొని ఉండు. నువ్వు కొన్ని బలహీనతలు ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు దేవుణ్ణి హత్తుకొని ఉండు. ఏ పరిస్థితుల్లో వదలొద్దు. ఖచ్చితంగా అన్ని పరిస్థితుల మధ్య నుంచి ఆయన చక్కగా మనం నడిపిస్తాడు. 4. 5వది, నేను దప్పిక కొనుచున్నాను. ఏ మాట మాట్లాడుతున్నాడు? నేను దప్పిక కొనుచున్నాను. ఏం దప్పిక ఈయనకి? ఏం దప్పిక చెప్పండి. ఇక్కడ చూడండి, ఏం దప్పిక. యోహాను సువార్త 4:34లో ఒక విషయం మీకు అర్థమవుతుంది. ఎలాంటి దప్పిక మనం కలిగి ఉండాలో తెలుసా? నన్ను పంపిన వాని చిత్తము, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై, నాకు ఆహారము. దాహము ఏంటంట? దాహము. యేసు ప్రభు కూడా ఇదిగో నాకు తెలియని ఆహారం ఉంది ఇక్కడ అన్నాడు. వీళ్ళందరూ ఆకలి ఆకలి అంటుంటే ఈయనకు ఒక ఆకలి. ఏం ఆకలి అంటే ఇప్పుడు చదివాం కదా, ఏం ఆకలి అయింది? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చాలి. ఈరోజు మనకు కూడా ఎలాంటి దాహము, ఎలాంటి ఆకలో తెలుసా? దేవుడు ఏ బాధ్యతలు అయితే అప్పగించాడో, ఇదిగో నశించిపోతున్న ప్రజలు అవ్వచ్చు, నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవటం అవ్వచ్చు, దేవుని యొక్క స్వార్థ పరిచర్య అవ్వచ్చు, దేవుని యొక్క మందిర పరిచర్య అవ్వచ్చు. అసలు దేవుడు ఏది అప్పగించాడో వాటన్నిటిని ఏం చేయాలంట? అని అంటున్నాడు కదా, నా తండ్రి నన్ను పంపిన వాని యొక్క చిత్తము. ఈరోజు మనల్ని కూడా ప్రభు పంపిస్తున్నాడు. ఆయన లోకంలోకి వెళ్ళమన్నాడు, నువ్వు ప్రకటించమని చెప్పాడు, కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఆ చిత్తము నెరవేరే విధంగా ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అందుకే యేసు ప్రభు తన శరీర ఆహారం గురించి ఆలోచించకుండా ఓ సమరీ స్త్రీ దగ్గరికి వెళ్ళి, ఇదిగో తన ఆకలి ఏంటంటే ఆమెనేం చేయాలి? రక్షించాలి, ఆత్మని రక్షించాలి. ఈరోజు నీకు కూడా, ఈరోజు ఎవరికైనా సువార్త చెప్పాలి దేవుని గురించి, ఎవరితో దేవుడి దగ్గర పంచుకోవాలి, లేదా సువార్తకి నేను వెళ్ళాలి, ఏదో దేవుడు పని చేయాలి, దేవుడి మందిరంలో పని చేయాలి, దేవుని సేవలో నేను కూడా పాలిభాగస్తులుగా ఉండాలి అని ఇచ్చిన ఈ కాలంలో మనందరం కూడా ఆ దాహము, ఆశతో దేవుడి పనిలో ముందు కొనసాగే ఒక మంచి లక్షణము మనం కూడా కలిగి ఉండాలి. 6వది, సమాప్తమైనది.
ఆరో మాట ఏం మాట్లాడాడు? సమాప్తమైన సమాప్తమైపోయింది. అంటే నేను ఏ పని మీద అయితే వచ్చానో ఆ పనిని సంపూర్తి చేశాను అని చెప్పాడు. ఏమండి, ఆయనకి అప్పగించిన సిలువునంట ఆయన చక్కగా మోసుకొని వచ్చి కలువరి సిలువలు అంటాడు, సమాప్తమైపోయింది, దేవుడు నాకు అప్పగించిన అన్ని పనులు నేను చక్కగా నెరవేర్చాను. మనం కూడా ఆ మాట మాట్లాడగలిగే విధంగా మన ఆత్మీయ జీవితాలు ఉండాలి. సమాప్తమైనది. ఒక విషయాన్ని మీరు గమనించండి, ఎలా సమాప్తము చేశాడో తెలుసా యేసు ప్రభు? అసలు ఈరోజు నీ మీద కూడా ఒక సిలువ ఉంది కదా, నీ సిలువు నేను ఏమంటున్నావు, ఇది నేను మొయ్యలేకపోతున్నాను అంటున్నావు. ఆయన అంటాడు, మొయ్యలేని దానికన్నా ఎక్కువ భారము మీ మీద మోపనన్నాడు. నీ సిలువు నీకేం ఎక్కువ చేయలేదు ఆయన. నీకేది ఇచ్చాడో నీకు, నాకేది ఇచ్చాడో నాకు ఇచ్చాడు. యేసుప్రభు ఏది మోయాలో అది మోస్తున్నాడు. యేసుప్రభుకి ఇచ్చిన సిలువును మనకిచ్చాడా? ఇవ్వలేదు. నీ జీవితంలో దేవుడు నీకు కొన్ని ఇచ్చాడు, అది మోసుకుంటూ ప్రభు కొరకును ముందు కొనసాగాలి. అయితే ఇక్కడ మీరు ఏం గమనించాలి అంటే, యేసు ప్రభు ఇంత సిలువుని ఎలా భరించాడు? 30 సంవత్సరాలు ప్లస్ ఈ 3.5 సంవత్సరాలు, ఈ 33.5 సంవత్సరాలు కూడా తండ్రి చిత్తాన్ని జరిగించే విషయంలో ఆయన సిలువును ఎత్తుకొని ముందుకు ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నాడు. సిలువు 30 సంవత్సరాలు సిలువు మనకి, 33.5 సంవత్సరాలు సిలువు మనకి కంటికి కనిపించలేదు. ఈరోజు మనం కూడా ఒక సిలువును మోస్తున్నాం. ఇది మనిషి కంటికి కనిపించదు, కానీ ఆ రోజు ప్రభు ఎలా సిలువును మోసాడో మనందరి జీవితాల్లో కూడా ఆయన సిలువును, ఒక సిలువుని, మన సిలువును మనమైతే మనం మోసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇది సంపూర్తి చేయటానికి యేసు ప్రభు ఎలా దాన్ని సంపూర్తి చేశాడు అంటే, ఆయన ప్రారంభం నుండి కూడా ఎక్కువ ప్రార్థనలో గడపటం అనేది యేసు ప్రభుకి ఇష్టం. అందుకే యేసు ప్రభు తన సిలువును మోయగలిగాడు. చివరి దినాల్లో ఈ సిలువు ఎత్తుకున్నదే నీకు కనిపిస్తుందేమో, ఆయన ఉన్న 3.5 సంవత్సరాలలో కూడా ఆ దేవుడు తండ్రి అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తూ ఆ సిలువలో ముందుకు కొనసాగాడు. దానికి ఎలా మొయ్యగలిగాడు అంటే ప్రార్థన. చివరికి ఈ సిలువ శ్రమలు భయంకరమైన చివరి దినాల్లో వచ్చినప్పుడు ఆయన ప్రార్థన విధానం మారింది. గత్సమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఆయన చెమట రక్తపు బిందువులుగా కారాయంట. అంత భారంతో ప్రార్థన ప్రారంభించాడు. ప్రతిదినము ఏకాంతంగా కొండలకెళ్ళి ప్రార్థన చేసేవాడు. చివరికి ఇప్పుడు సమస్య పెద్దదొచ్చింది నీ జీవితంలో కూడా. సిలువను వెళుతున్నప్పుడు కొన్ని అప్ అండ్ డౌన్స్ నీ జీవితంలో వస్తాయి. ఆ సమస్య వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థనా బలాన్ని నువ్వు పెంచాలి. అందుకే గత్సమనే తోటలోనికి వెళ్ళిపోయాడు. తోటలోనికి వెళ్ళిపోయి తన యొక్క చిమట రక్తపు బిందువులుగా పడిపోతున్నాయంట. శారీరకమైన బాధే కాదు, మానసికమైన ఒక ఒత్తిడి బాగా కృంగదీస్తుంది ప్రభుని. ఆ పరిస్థితుల మధ్య కూడా ఆయన సిలువుని నెరవేర్చి సమాప్తమాయను అని చెప్పగలిగాడు అంటే తన వెనక ఉన్నది ప్రార్థనా శక్తి. మనందరం కూడా ప్రార్థనా శక్తితోనే మన సిలువుని మనం ఈజీగా ముందుకి కొనసాగించవచ్చు. మనలో ఉండవలసిన మరొక గుణం ఏంటి? ప్రార్థన. చివరికి 7వ మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇవన్నీ మనం అన్నీ పూర్తి చేయగలిగితే మన ఆత్మని ప్రభు చేతులకు అప్పగించగలం. డిజోన్ ఏం చెప్పాడు? తన్ను తాను ఉపేక్షించుకో, నా సిలువును ఎత్తుకో. ఇవన్నీ ప్రభు ఇక్కడ 6 మాటలు మన ముందు చూపించి చివరికి చెప్తున్నాడు, ఆత్మని ఆయన చేతులకు అప్పగించాడు. మన జీవితంలో కూడా మన సిలువును వేసుకొని మనం మార్గంలో నడుద్దాం. నడుచుకుంటూ మన ఆత్మని దేవుని చేతులకి అప్పగించే విధంగా మన భక్తి జీవితాన్ని కొనసాగించాలి. యేసు ప్రభు ఆత్మని దేవుని చేతులకు అప్పగించాడు అంటే తన ప్రార్థనా విధానం, తన క్షమించే తత్వం, తన బాధ్యతలు నెరవేర్చాడు. తన దాహం దేవుడు ఏ అప్పగించాడో ఆ పనిని పూర్తి చేసే దాహం
ఇవన్నీ సంపూర్తి చేసుకొని వచ్చాడు గనుక చివరికి తన ఆత్మని భద్రంగా దేవుడి చేతులకు అప్పగించాడు. అదే మార్గంలో స్టెఫన్ కూడా ముందుకు కొనసాగుతూ దేవుని ప్రకటిస్తున్నాడు. ఆకలి దాహం కనపడిన వాడి సువార్త చెప్పకుండా ఊరుకోడు, ప్రభు గురించి ప్రకటించకుండా ఉండలేడు. ఈ స్టెఫన్ చెప్తూ ఉండగానే ఆ దాహంతో ముందుకు వెళుతున్నప్పుడు రాళ్ళు తీసుకొని కొడుతుంటే, ప్రభువా ఇన్ని క్షమించు, రక్తం కారుతుంది, స్టెఫన్కి రక్తం కారుతుంది, చావు బ్రతుకుల్లో ఉన్నాడు, అయినా చెప్తున్నాడు క్షమించండి. యేసు ప్రభువే కాదు, ఇదిగో ఆయన అనుసరించిన ఇదిగో వ్యక్తి మాట్లాడుతున్న మాటలు. మనం కూడా మన జీవితంలో అప్పగించిన బాధ్యతలు నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. కష్టాలు వస్తాయి, కానీ స్టెఫన్ నిలబడటానికి కారణం ప్రార్థనా జీవితం. ఈరోజు ఇవన్నీ సంపూర్తి చేస్తే మన ఆత్మని దేవుడి చేతులకు అప్పగించం. స్టెఫన్ కూడా ఏమన్నాడో తెలుసా? అందరు రాళ్ళు తీసుకొని కొడుతున్నప్పుడు క్షమించమని అడిగాడు, దేవుడి యొక్క సువార్తను ప్రకటించాడు, దేవుడి గురించి బోధించాడు, ఆకలి దప్పులతో తన పనంతా చేశాడు. చివరికి ఒక్క మాట అంటున్నాడు స్టెఫను. ఏమంటున్నాడు? యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొను, నా ఆత్మని నువ్వు చేర్చుకో. సిద్ధపరిచాడు, నువ్వు కూడా సిద్ధపరచు. మన ఆత్మ దేవుని చేతుల్లోనికి వెళ్ళాలి, అపవాది చేతుల్లోనికి వెళ్ళకూడదు. భద్రపరుచుకో, నిత్య రాజ్యానికి వారసులం మనం. అందుకే ఆకాశము తెరవబడింది. ఇదిగో తండ్రి, ఆ పరలోకానికి భూమికి మధ్య అడ్డుగా ఉన్న పాపం అనే గోడని యేసు ప్రభు బద్దలు కొట్టాడు. ఆ సిలువ మీద నుంచి ఆ రాజ్యంలోకి ప్రవేశించే ఆ ధన్యత ఇచ్చాడు గనుక మనకు అప్పగించిన సిలువను మనం కూడా యేసు ప్రభు ఎలా మోసుకుంటూ సమాప్తమైందని ఆత్మని తండ్రి చేతికి అప్పగించాడు. మనకు అప్పగించినవన్నీ పూర్తి చేసి మన ఆత్మని దేవుని రాజ్యములోనికి చేరే వరకు దేవుని కృపాహస్తం మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.